సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థర్మామీటర్స్. సో థర్మామీటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై థర్మామీటర్? థర్మామీటర్ అంటే ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. సో టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఉపయోగించే సాధనాన్ని ఏమంటారంటే థర్మామీటర్ అంటారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెనీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ చేంజ్ విత్ టెంపరేచర్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ బేసిస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్మామీటర్. అంటే వేడి చేస్తే వాల్యూమ్ ఎక్స్పాండ్ అవ్వటం, వాల్యూమ్ పెరగటం, ప్రెజర్లో చేంజ్ రావటం, రెసిస్టెన్స్లో చేంజ్ రావటం, ఇలాంటి ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ చేంజ్ అవుతుంటాయి విత్ టెంపరేచర్. అదే ఈ థర్మామీటర్ తయారు చేయడంలో మెయిన్ బేసిక్ పాయింట్. సో ఇక్కడ ఏ థర్మామీటర్కైనా సరే మనకేంటంటే ఈ కండిషన్ అనేది, ఈ రేషియో అనేది కాన్స్టెంట్. ఎక్స్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఫర్ ఎనీ స్కేల్ మనకి ఈ రేషియో ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ థర్మామీటర్లో అయినా సరే రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి లోయర్ ఫిక్స్డ్ పాయింట్, ఇంకొకటి ఏంటంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ని మనం ఐస్ పాయింట్గా తీసుకుంటాం. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మనం స్టీమ్ పాయింట్గా తీసుకుంటాం. సో ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి. సెంటీగ్రేడ్లో అయితే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి రాయ్మర్ అనే ఇంకొక స్కేల్ ఉంది. దాంట్లో ఏంటంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ స్టీమ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 80 డిగ్రీస్ ఆర్. ఇది 0 డిగ్రీస్ ఆర్. మరి అదేవిధంగా ఫారెన్ హీట్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 212 డిగ్రీస్ ఫారెన్ హీట్. మరి అదేవిధంగా కెల్విన్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 273.15. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 373.15 కెల్విన్. ఇలా రకరకాల స్కేల్స్ ఉన్నాయి. సో ఈ అన్ని రకాల స్కేల్స్ మనం 2 ఫిక్స్డ్ పాయింట్ని మనం డిఫైన్ చేస్తాం. ఒకటి ఐస్ పాయింట్, ఇంకొకటి స్టీమ్ పాయింట్. సో ఇక్కడ మనకి సి అంటే టెంపరేచర్ ఇన్ సెంటీగ్రేడ్ స్కేల్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ 0 డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ 100, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు, ఈ రేషియో దేనికైనా సమానం. ఇక్కడ చూడండి, ఇది 80 మైనస్ దిస్, ఇక్కడ చూడండి ఆర్ మైనస్ అంటే టెంపరేచర్ ఇన్ రాయ్మర్ స్కేల్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ 0 బై 80 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా చూడండి ఎఫ్ మైనస్ 32 బై 180 అంటే 212 32 తీసేయాలి. 212 32 తీసేస్తే 180 అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా కే మైనస్ 273.1. సో ఇక్కడ కే మైనస్ 273.15 డివైడెడ్ బై 100 అంటే ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్కి లోయర్ ఫిక్స్డ్ పాయింట్కి మధ్య గ్యాప్ 100. సో ఇక్కడ మనకి కూడా 180. ఇది మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ డెల్టా సి బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి డెల్టా ఆర్ డివైడెడ్ బై మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ
అన్నిట్లో కూడా 20 టేబుల్ పోయింది అనుకో, 4 is equal to delta F by 9, that is equal to delta K by 5. ఇది ద టెంపరేచర్ చేంజ్ ఇన్ సెంటిగ్రేడ్ స్కేల్ బై 5. అన్నిట్లో ఓవరాల్గా మనం 20 క్యాలిక్యులేట్ చేద్దాం. 20 క్యాన్సిల్ చేపిద్దాం. 24 జా, 29 జా, 25. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. అంటే ఇక్కడ నీకు చూడండి, ఇంకొక విషయం ఏంటంటే 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1 degree కెల్విన్ చేంజ్. అంటే సెంటిగ్రేడ్లో 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ చేంజ్ అయితే కెల్విన్లో కూడా సేమ్ 1 degree కెల్విన్ చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.8 degrees ఫారెన్ హీట్ చేంజ్. ఫారెన్ హీట్లో చూడండి ఎక్కువ చేంజ్ అయింది, 1.8 degrees ఫారెన్ హీట్ చేంజ్ అయింది. అంటే వెన్ టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ ఇన్ సెంటిగ్రేడ్ ఇన్ ఫారెన్ హీట్, the change in 1 degree Fahrenheit is 1 degrees Fahrenheit. ఓకేనా? అంటే 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ అయితే టెంపరేచర్ చేంజ్ అయితే సెంటిగ్రేడ్లో, ఫారెన్హీట్లో 1.8 degrees చేంజ్ ఉంటుంది. అంటే ఫారెన్హీట్లో వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఫారెన్హీట్లో ఏమైతే అంటే టెంపరేచర్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సెంటిగ్రేడ్తో పోస్తే. బట్ కెల్విన్ స్కేల్లో 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ అయితే మనకి కెల్విన్ స్కేల్లో కూడా 1 degree కెల్విన్ చేంజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు 30 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది సెంటిగ్రేడ్లో. కెల్విన్లో కూడా ఎంత ఉంటుందంటే 30 degrees కెల్విన్ ఉంటుంది. అంటే 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ 1 degree కెల్విన్ చేంజ్. ఓకేనా? రైట్. సో మనం జనరల్గా ఈ థర్మామీటర్స్ని మనం జనరల్గా వాడే థర్మామీటర్ మీద తెలుసు, లిక్విడ్ థర్మామీటర్స్. లిక్విడ్ థర్మామీటర్స్ అంటే లిక్విడ్ థర్మామీటర్ ఏ విధంగా పనిచేస్తుంది, వేడి చేస్తే లిక్విడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి అనే బేసిక్ పాయింట్ని బేస్ చేసుకొని లిక్విడ్ థర్మామీటర్స్ పనిచేస్తాయి. జనరల్గా మనం గ్యాస్ థర్మామీటర్స్ కూడా మనం ఉపయోగిస్తాం. కాకపోతే గ్యాస్ థర్మామీటర్స్ అనేవి ఏంటంటే లిక్విడ్ థర్మామీటర్స్ కన్నా హైలీ సెన్సిటివ్. కాబట్టి గ్యాస్ థర్మామీటర్స్ ఆర్ హైలీ సెన్సిటివ్ థర్మామీటర్స్ దాన్ లిక్విడ్ థర్మామీటర్స్. అంటే ఫర్ సేమ్ రేజ్ ఇన్ టెంపరేచర్ గ్యాసెస్ ఆర్ ఎక్స్పాండ్ మోర్ దాన్ లిక్విడ్స్. గ్యాసెస్ యొక్క ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి గ్యాసెస్లో మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ చాలా వీక్ ఉంటాయి కంపేర్ టు లిక్విడ్. కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఇప్పుడు జనరల్గా మనం వాడే థర్మామీటర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెంబర్ 1 ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మామీటర్. మనం వాడేది ఏంటమ్మా, కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మామీటర్స్, కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మామీటర్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మామీటర్స్ అంటే ఈ థర్మామీటర్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచి గ్యాస్ని కనుక హీట్ చేశారనుకోండి, ఏం మారుతుంది, ప్రెజర్ మారుతుంది. ఆ ప్రెజర్లో వచ్చే చేంజ్ని బట్టి టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇఫ్ P0, PT, P100 are the pressures of a gas at a constant volume, corresponding temperatures, at corresponding temperatures 0 degree centigrade, T degree centigrade, 100 degree centigrade, then మనకు ఒక ఫార్ములా ఉంది. దెన్ టెంపరేచర్ T is equal to pressure at T degree centigrade PT minus P0 divided by P100 minus P0 into 100. ఇది ఫార్ములా. టెంపరేచర్ని మెజర్ చేయాలి అంటే ఈ థర్మామీటర్లో మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే T is equal PT minus P0 by P100 minus P0 into 100. ఇది దీని ఏమంటారు, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మామీటర్ అంటారు. కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మామీటర్ అంటే ఇక్కడ నీకేంటి, హీట్ చేసినప్పుడు
దీని యొక్క ఫిజికల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీ మారినాయి, ప్రాపర్టీలో చేంజ్ వచ్చేసినాయి. అంటే దేంట్లో చేంజ్ వచ్చింది? ప్రెజర్లో చేంజ్ వచ్చింది. ఇందాక చెప్పుకున్నాగా మనం థర్మామీటర్ యొక్క బేసిక్ ఏంటి? వేడి చేసినప్పుడు ఆ మెటీరియల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ థర్మోమీటర్. రైట్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ థర్మామీటర్స్. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుందంటే ఏం చేంజ్ అవుతుంది? గ్యాస్ యొక్క వాల్యూమ్లో చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గ్యాస్ని హీట్ చేసే విధానాలు జనరల్గా రెండు రకాలు. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచి హీట్ చేయటం, ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచి హీట్ చేయటం. ఎందుకు? కారణం ఏంటంటే ఒకేసారి హీట్ చేసే ప్రెషర్ వాల్యూమ్ రెండో చేంజ్ అవుతాయి. సో దేనిలో ఎంత చేంజ్ వచ్చిందని మనం కనుక్కోవడం కష్టం. అందువల్ల గ్యాసెస్ని అలా హీట్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా అంతే. ఈ ఏంటి ఇక్కడ అంటే V0 తర్వాత VT V100 be the volumes of a gas in a thermometer at a constant pressure. Corresponding temperatures ఎక్కడ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్, T డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే మీనింగ్ ఏంటి? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ V0, T డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ అంతా VT, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ అంతా V100. అయితే ఈ థర్మామీటర్ను ఉపయోగించి కనుక టెంపరేచర్ని మెజర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దాని ఫార్ములా ఉంది. T ఈజ్ ఈక్వల్ అంటేనా VT మైనస్ V0 డివైడెడ్ బై ఏనా V100 మైనస్ V0 ఇంటూ 100. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ థర్మామీటర్స్. సో ఈసారి మనం ఏం చేస్తామంటే మనం వాడే థర్మామీటర్ ఏదంటే రెసిస్టెన్స్ థర్మామీటర్స్. ఈ థర్మామీటర్స్లో, ఈ రకమైన థర్మామీటర్స్లో ఒక ప్లాటినం వైర్ ఉంటుంది. మనకు తెలుసు ఏంటంటే వేడి చేస్తే, టెంపరేచర్ పెంచితే వాటి యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది, మెటల్స్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ థర్మామీటర్ని తయారు చేశారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఇఫ్ R0, RT, R100 are resistances of platinum wires at మనం ఇందాక చెప్పుకున్నాం మనం 0 డిగ్రీ సెంటిగ్రేడ్, T డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. దెన్ మీరు చెప్పండి ఇక్కడ దెన్ T ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తారు? ఫార్ములా ఏంటి? RT మైనస్ R0 రెసిస్టెన్స్ అట్ T డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ రెసిస్టెన్స్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ డివైడెడ్ బై R100 మైనస్ R0 ఇంటూ 100. ఇది బేసిక్ ఫార్ములా. ఓకేనా? సో కాబట్టి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ వైడ్లీ వీఆర్ యూజింగ్. ఒకటేంటమ్మా కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మామీటర్స్, ఇంకొకటేంటి కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ థర్మామీటర్స్, ఇంకొకటేంటి రెసిస్టెన్స్ థర్మామీటర్స్. సో ఈ ఏ థర్మామీటర్లో అయినా సరే మనకి 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐస్ పాయింట్, ఇంకొకటి ఏంటంటే స్టీమ్ పాయింట్. ఇది మనకి థర్మామీటర్ యొక్క బేసిక్ ఏంటి? థర్మామీటర్ యొక్క బేసిక్స్ ఏంటంటే వేడి చేస్తే వాటి యొక్క మెటీరియల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతాయి అంటే ఏంటి? రెసిస్టెన్స్ మారటం కానీ, లేకపోతే ప్రెషర్ మారటం కానీ, లేకపోతే వాల్యూమ్ మారటం కానీ,
అనే కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని థర్మోమీటర్ని జనరల్గా యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే బాగా లేటెస్ట్ థర్మోమీటర్లు వచ్చినాయి మనకిప్పుడు, లేటెస్ట్ థర్మోమీటర్స్. మరి ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ ఇచ్చారు, మీకు కాన్స్టెంట్ ప్రెజర్ థర్మోమీటర్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రెండు థర్మోమీటర్లో మనకి ఏ థర్మోమీటర్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం? మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ ఉందా లేదా, కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ థర్మోమీటర్స్. ఎందుకు కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, థర్మోడైనమిక్స్ చదువుకున్నాం. గ్యాస్ని కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ చేసినప్పుడు, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అవసరమైంది అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. అందుకోసం మనకి తెలుసుగా సిపి గ్రేటర్ దాన్ సివి అంటారుగా, కానీ ఇక్కడ అంటే అదేంటి సివి లెస్ దాన్ సిపి, ఇది కారణం. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర దానికి తక్కువ హీట్ ఇచ్చినా ఆటోమేటిక్గా దాని ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కువ మనకి తొందరగా ఎక్స్పాండ్ అవుతుంది, అంటే బాగా సెన్సిటివ్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం ప్రిఫర్ చేస్తాం, మనం మన సివి లెస్ దాన్ సిపి కాబట్టి మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్స్ని ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే సివి లెస్ దాన్ సిపి కాబట్టి. ఇక మనకి మోడ్రన్ థర్మోమీటర్స్లో మనకి రెండు ఫిక్స్డ్ పాయింట్ బదులు ఓన్లీ ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని మనకి టెంపరేచర్ని మెజర్ చేస్తారు. అదే ఏంటి అంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ఓకేనా, మోడ్రన్ థర్మోమీటర్లో మనకి ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం ఐస్ పాయింట్ అని, స్టీమ్ పాయింట్ అని, రెండు ఫిక్స్డ్ పాయింట్స్. ఇప్పుడు మోడ్రన్ థర్మోమీటర్స్ వచ్చేసినాయి. ఈ మోడ్రన్ థర్మోమీటర్స్లో ఈ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఉండవు, ఇక ఓన్లీ వన్ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే తెలుసుగా మనకి. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అట్ వాట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the three states of matter coexist, that point is called triple point of water. ఇప్పుడు వచ్చే థర్మోమీటర్లు లేటెస్ట్ థర్మోమీటర్లు అవే. if the values of thermometric properties at 0 Kelvin, 273.16 Kelvin and T Kelvin or 0 x triple point comma x respectively the linear variation of thermometric properties with temperature related as ఏంటి ఆ రిలేషన్ ఏంటి అంటే T Kelvin is equal to AX plus B. మోడ్రన్ థర్మోమీటర్ ప్రిన్సిపల్ మనం ఏం చేస్తుంటే ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో కాబట్టి థర్మోమెట్రిక్ ప్రాపర్టీస్ యొక్క లీనియర్ వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే టెంపరేచర్తో పాటు T Kelvin is equal to AX plus B. ఇప్పుడు మీరు చూద్దాం, ఎట్ TK is equal to 0, X is equal 0. సబ్స్టిట్యూషన్ చేయండి మీరు, ఇక్కడ ఏమవుతుంది B is equal 0, B అనేది కాన్స్టెంట్. సో కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకోవాలి, దీన్ని సబ్స్టిట్యూషన్ చేయనమ్మా, ఏమవుతుంది TK is equal to AX ఈక్వేషన్ 2, TK is equal to AX, B వాల్యూ 0. అదేవిధంగా ఇంకొక టెంపరేచర్ తీసుకోండి, TK 273.16 కెల్విన్ తీసుకోండి, A ఇంటూ దాని కరస్పాండింగ్ మనకి లీనియర్ ప్రాపర్టీ ఏంటి, థర్మోమెట్రిక్ ప్రాపర్టీ ఏంటి, XTR. సో X is equal XTR ఈక్వేషన్ 3.
మరి 2/3 చేయండి, ఏమవుతుంది? టీకే డివైడెడ్ బై 273.16 కెల్విన్ ఇజ్ ఈక్వల్ టు ఏఏ క్యాన్సిల్ x/xTR. ఇది ప్రిన్సిపల్ ఏంటి? మోడ్రన్ థర్మోమీటర్ యొక్క ప్రిన్సిపల్ అది. సో ఇక్కడ మనకి టీకే ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? x/xTR. అంటే థర్మోమెట్రిక్ ప్రాపర్టీ ఎట్ T కెల్విన్ డివైడెడ్ బై థర్మోమెట్రిక్ ప్రాపర్టీ ఎట్ ట్రిపుల్ పాయింట్ ఇంటూ 273.16. ఇది మనకి ఈ మోడ్రన్ థర్మోమీటర్స్లో ఉపయోగించే ప్రిన్సిపల్. కాబట్టి ఇప్పుడు మోడ్రన్ థర్మోమీటర్ ఏంటిది? ట్రిపుల్ పాయింట్ థర్మోమీటర్. ఇందా మనం చెప్పుకున్నాంగా P0, PT, P100 కరస్పాండింగ్ మనకేంటి? ప్రెజర్ అట్ 0, ప్రెజర్ అట్ T, ప్రెజర్ అట్ 100, అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అట్ 3 డిగ్రీ సెంటిగ్రేడ్, అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే మనం ఇందాక చెప్పుకున్నాంగా సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా 0 కెల్విన్ 273.116 కెల్విన్ T కెల్విన్ దగ్గర వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీస్ 0, XTR, X అయితే ద లీనియర్ వేరియేషన్ ఆఫ్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీస్ విత్ టెంపరేచర్ ఒక ఈక్వేషన్తో రిలేటెడ్గా ఉంటుంది. ఆ ఈక్వేషన్ అంటే టీకే ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఇక దాని నుంచి మనం డెరివేషన్ చేసుకుంటూ చివరికి ఒక కండిషన్ తీసుకొచ్చాం. ఏంటి అంటే ట్రిపుల్ పాయింట్ థర్మోమీటర్లో టీకే ఈజ్ ఈక్వల్ టు x/xTR. అంటే ప్రాపర్టీ అట్ T కెల్విన్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అట్ T కెల్విన్ డివైడ్ బై థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అట్ ట్రిపుల్ పాయింట్ ఇంటూ 273.16 అనేది ఒక రిలేషన్ టు ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఇన్ లేటెస్ట్ థర్మోమీటర్స్. ఓకే, సో ఇది ట్రిపుల్ పాయింట్ థర్మోమీటర్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ థర్మోమీటర్స్ మీద మనం వేరు మోడల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 1 మీరు చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. ఏంటి ప్రాబ్లం అంటే, ఇన్ ఏ సైంటిఫిక్ బుక్ దట్ డిస్క్రైబ్స్ ఏ టెంపరేచర్ స్కేల్ కాల్డ్ జెడ్. అదొక జెడ్ స్కేల్. అది దాని పేరు ఏంటంటే జెడ్ స్కేల్. అంటే సెంటిగ్రేడ్ స్కేలు, ఫారెన్హీట్ స్కేల్ అట్నో జెడ్ స్కేల్ కూడా అది. బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ 65 degrees జెడ్ అండ్ -15 degrees జెడ్. అంటే మనం ఇప్పుడు సెంటిగ్రేడ్ అంటే 65 degrees సెంటిగ్రేడు, 15 degrees సెంటిగ్రేడ్ అంటాంగా. అట్నే ఇక్కడ ఈ జెడ్ స్కేల్లో ఏంటంటే 65 degrees జెడ్. ఇదేంటంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రీజింగ్ పాయింట్. ఇది ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇది ఫ్రీజింగ్ పాయింట్ ఏంటి? -15 degrees జెడ్. ఇక్కడ అడుగుతున్నాడు, టు వాట్ టెంపరేచర్ ఆన్ ఫారెన్హీట్ స్కేల్ వుడ్ ఏ టెంపరేచర్ -95 degrees జెడ్ కరస్పాండ్స్. అంటే -95 degrees జెడ్ అనేది ఫారెన్హీట్ స్కేల్లో దాని వాల్యూ ఎంత? రెండోది, వాట్ టెంపరేచర్ చేంజ్ ఆన్ జెడ్ స్కేల్ వుడ్ కరస్పాండింగ్ టు చేంజ్ ఆఫ్ 40 degrees సెంటిగ్రేడ్ ఆన్ సెల్సియస్ స్కేల్. చేంజ్ ఆఫ్ 40 degrees సెంటిగ్రేడ్ ఆన్ సెల్సియస్ స్కేల్. ఇది మనల్ని అడిగింది ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఫారెన్హీట్ జెడ్ స్కేల్ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? F-32 డివైడెడ్ బై 180 ఈజ్ ఈక్వల్. ఇదే స్కేల్. ఇది సెంటిగ్రేడ్ కాదు, కెల్విన్ కాదు, రాయిమర్ కాదు. ఇదే ఒక జెడ్ స్కేల్. మరి జెడ్ స్కేల్లో మనకి టెంపరేచర్ అంతా మెజరింగ్ వాల్యూ ఎంత? మెజరింగ్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఇన్ జెడ్ స్కేల్ ఎంత అంటే -95 degrees జెడ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత? లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే -15 డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత? 65 degrees జెడ్. ఇది మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ ఎంత? -15 degrees జెడ్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ F-32 బై 180 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -95 + 15 ఇక్కడ డివైడెడ్ బై ఎంత అవుతుంది? 65 + 15. సో ఇప్పుడు మనకి F-32 బై 180 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందమ్మా? -80.
బై 80. 80 క్యాన్సిల్. F minus 32 is equal to minus 180. సో F is equal to minus 180 plus 32. సో F is equal to 180లో 32 తీసేస్తే ఎంత అవుతుంది? 148. 148 అంటే ఇదేంటిది? మైనస్ 148 degrees ఫారెన్హీట్. అది అడిగిన ఆన్సర్. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? మైనస్ 95 degrees జెడ్ అనేది ఫారెన్హీట్ ఎంత సమానం? మైనస్ 148 degrees ఫారెన్హీట్కి సమానం. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్ ఏంటి? వాట్ టెంపరేచర్ చేంజ్ ఆన్ జెడ్ స్కేల్ అంటే చేంజ్ ఆన్ జెడ్ స్కేల్ వుడ్ కరస్పాండ్ టు ఏ చేంజ్ ఆఫ్ 40 degrees ఆఫ్ సెల్సియస్ స్కేల్. అంటే మనకి చూద్దాం ఇక్కడ డెల్టా జెడ్ బై నీకు ఇక్కడ చూడండి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్కి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్య గ్యాప్ ఎంత ఇక్కడ? 65 + 15 ఎంత అవుతుంది? 80 ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సెంటిగ్రేడ్ డెల్టా సి డివైడెడ్ బై 100. డెల్టా సి బై 100 ఇది ఫార్ములా మనకి. ఈ ఫార్ములాలో ఇక్కడ చూడండి వాట్ టెంపరేచర్ చేంజ్ ఆన్ జెడ్ స్కేల్ అంటే మన డెల్టా జెడ్ కనుక్కోవాలి. వుడ్ కరస్పాండింగ్ టు చేంజ్ ఆఫ్ 40 degrees సెంటిగ్రేడ్ ఆన్ సెల్సియస్ స్కేల్ అంటే 40 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ చేంజ్ అనేది సెంటిగ్రేడ్లో ఉంటే జెడ్ స్కేల్లో ఎంత ఉంటుంది? సో కాబట్టి డెల్టా జెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 40/5. సో డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందమ్మా? 32 degrees జెడ్. ఇది ఆన్సర్. 32 degrees జెడ్ అంటే జెడ్ స్కేల్లో చేంజ్ ఇది మనకి ప్రాబ్లం ఆన్సర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్పుకోపోయేది ఏంటంటే ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్ షోస్ ప్రెషర్ రీడింగ్ ఆఫ్ 50 centimeter and 90 centimeters if mercury at 0 degrees centigrade and 100 degrees centigrade respectively. అది అంటే ఇదేంటిది? ఇది P0, ఇదేంటిది? P100. అంటే P0 ఎంత ఇచ్చాడు మనకి? 50 ఇచ్చాడు. P0 ఎంత? 50 centimeters. అదేవిధంగా P100 ఎంత ఇచ్చాడు? 90 centimeters. రైట్. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆన్ గ్యాస్ స్కేల్ వెన్ ద ప్రెషర్ రీడింగ్ ఈజ్ 60 centimeter ఆఫ్ మెర్క్యూరీ? 60 centimeters ఆఫ్ మెర్క్యూరీ అంటే నీకేంటి ఇక్కడ? టీ కనుక్కోమంటున్నాడు. PT ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 centimeters. ఇప్పుడు మనకి తెలుసుగా, మనకి ఆన్సర్ తెలుసుగా. ఎలా ఫార్ములా అంటే T ఈజ్ ఈక్వల్ ఇదేం థర్మోమీటర్? ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్. కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్ అంటే ఏం చేంజ్ అవుతుంది? ప్రెజర్ చేంజ్ అవుతుంది. కాబట్టి PT మైనస్ P0 డివైడెడ్ బై P100 మైనస్ P0 ఇంటూ 100. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు PT అంటే ఎంతమ్మా? 60 మైనస్ 50 డివైడెడ్ బై 90 మైనస్ 50 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ అంత 10/40 ఇంటూ 100. సో కాబట్టి 1000/40 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంటే 25 degrees సెంటిగ్రేడ్. కాబట్టి టెంపరేచర్ అంతా 25 degrees సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్పే ప్రాబ్లం ఏంటంటే the resistance of platinum resistance thermometer is found to be 11 ohms. 11 ohms when dipped in a triple point cell. అది అంటే ఇప్పుడు ఇది మోడ్రన్ థర్మోమీటర్. ఇది మోడ్రన్ థర్మోమీటర్ మీద ప్రాబ్లం ఇది. when it is dipped in a bath the resistance is found to be 28.887 ohms. So find the temperature of bath in centigrade. Find the temperature of bath in centigrade. అంటే ఇది మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది. ట్రిపుల్ పాయింట్ అనేసి వాడాడు కాబట్టి ఇది మోడ్రన్ థర్మోమీటర్ మీద లెక్క. నేను ఇందా చెప్పుకున్నాను మోడ్రన్ థర్మోమీటర్ మీద లెక్క అంటే TK ఈజ్ ఈక్వల్ టు ఓకే టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఓకేనా at T Kelvin divided by resistance at the triple point into 273.16. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి చూద్దాం అంటే వచ్చే ఆన్సర్ కెల్విన్లో ఉంటుంది, దాన్ని మనం సెంటిగ్రేడ్లో మార్చాలి.
సార్ రైట్. రెసిస్టెన్స్ ఎట్ టీ కెల్విన్ ఎంతమ్మా ఇక్కడ ఎంత ఇచ్చాడు? బాత్ ఇక్కడ చెప్పాడుగా. వాట్ ఈస్ ద వన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ ఏ బాత్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ ఫౌండ్ టు బి 28.887 అన్నాడుగా. అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఎట్ టీ కెల్విన్ అని అంటే 28.887 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎట్ ట్రిపుల్ పాయింట్. రెసిస్టెన్స్ ఎట్ 12.11 ఇంటూ 273.16. ఇది పెద్ద క్యాలిక్యులేషన్ ఇది. మరి ఈ 28.887 ఇంటూ 273.16 ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేశారనుకోండి. ఈ మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుందో ఇక్కడ నేను చూస్తుంది చూడండి. 28.887 ఇంటూ 273.16 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి టీ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 7890.77/11 వచ్చింది. సో ఇప్పుడు ఈ 78.90.77 11తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుందంటే 717.34 వస్తుంది. ఇది కెల్విన్లో వచ్చింది. కానీ ఆన్సర్ దేంటి అడిగాడు? సెంటిగ్రేడ్ అడిగాడు. మనకి తెలుసుగా, రిలేషన్ తెలుసుగా. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ ప్లస్ 273. ఓకేనా? ఇప్పుడు స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ అవుతుంది క్యాపిటల్ టీ మైనస్ 273. క్యాపిటల్ టీ అంత 717 మైనస్ 34 మైనస్ 273. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 717 మైనస్ 273 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 444.19 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఇది ఆన్సర్. సో ఇది మోడ్రన్ థర్మామీటర్ మీద ప్రాబ్లం. ఇది మోడ్రన్ థర్మామీటర్ మీద ప్రాబ్లం. ఇది. సో మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ రాయమర్ స్కేల్ ఐస్ పాయింట్ ఈజ్ 0 or అండ్ steam point is 80 degrees or find the value of 20 degrees in Raymer scale. సో మనకి రాయమర్ స్కేల్కి సెంటిగ్రేడ్ స్కేల్కి మధ్య రిలేషన్ అమ్మా. C/100 C minus 0/100 is equal to R minus 0/80. అంటే C/5 is equal to R/4. C వాల్యూ ఎంత ఇచ్చడం ఇక్కడ? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 20 degrees centigrade ఇన్ రాయమర్ స్కేల్ అన్నాడు. అంటే 20/5 ఈజ్ ఈక్వల్ టు R/4. ఓకేనా? R/4. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 × 4/5. సో R ఈజ్ ఈక్వల్ టు 16 degrees R. ఇది రాయమర్ స్కేల్లో వాల్యూ. సెంటిగ్రేడ్లో ఇచ్చి రాయమర్ స్కేల్లో మార్చమన్నాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే లెక్క, ఇఫ్ ద టెంపరేచర్ చేంజ్డ్ ఫ్రమ్ 30 degrees to 60 degrees ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా టీ. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ అండ్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్. ఇది కొంచెం కాన్సెప్ట్ వైజ్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఇప్పుడు సెంటిగ్రేడ్లో ఎంత చేంజ్ అయింది? 30 నుంచి 60 చేంజ్ అయింది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ సెంటిగ్రేడ్ అంతా 30 degrees సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు నేను ఇందా చెప్పాను ఏంటంటే ప్రతి 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ సెంటిగ్రేడ్లో ఎంతైతే చేంజ్ అవుతుందో కెల్విన్లో కూడా అంతే చేంజ్ అవుతుంది. 1 degree కెల్విన్ చేంజ్ అవుతుంది. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఎంత అవుతుందంటే 30 degrees కెల్విన్. మరి ఇక్కడ 1 degree సెంటిగ్రేడ్ చేంజ్కి ఫారెన్హీట్ అంత చేంజ్ అవుతుంది. 1.8 degrees ఫారెన్హీట్ చేంజ్ అవుతుంది. 1 degree సెంటిగ్రేడ్ చేంజ్కి కెల్విన్ ఎంత చేంజ్ అవుతుంది? 1 degree కెల్విన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫారెన్హీట్లో కూడా దీని వాల్యూ కనుక్కుందాం. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 30 × 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ ఫారెన్హీట్ అంతా 1.8 degrees ఫారెన్హీట్. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 30 × 1.8 దట్ ఈజ్ ఈక్వల్ 54 degrees ఫారెన్హీట్. ఇది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాబ్లం ఏంటంటే థర్మామీటర్స్లో రెసిస్టెన్స్ థర్మామీటర్స్. ఇన్ ఏ రెసిస్టెన్స్ థర్మామీటర్ ద రెసిస్టెన్స్ of 0 degrees centigrade and 100 degrees centigrade are 6.74 and 7.74 ohms respectively. The temperature corresponding to 6.53
atmosphere resistance is 53 atm is resistance is ఓకేనా. సో ఇది మనకి ఏటీఎం కాదు ఇక్కడ, సారీ, ఇది ఓమ్, ఇది తప్పుపడింది ప్రింట్, రైట్. ఇప్పుడు మనం చేసుకో, మనకి ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఇక్కడ ఆర్టీ మైనస్ R0 బై R100 మైనస్ R0 ఇంటూ 100. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అంటే ఎంత, ఆర్టీ 6.53 మైనస్ R0 ఎంత 6.74 డివైడెడ్ బై R100 ఎంత 7.74 మైనస్ R0 ఎంత 6.74 ఇంటూ ఎంత అవుతుంది 100, రైట్. ఇప్పుడు 6.53లో 6.74 తీసేయాలి, ఎంత అవుతుందమ్మా 0.21 మైనస్ 0.21 డివైడెడ్ బై 7.74లో 6.74 తీసేయాలి, అంటే 1 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అవుతుంది, ఇది -21 degrees సెంటిగ్రేడ్. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ -21 degrees సెంటిగ్రేడ్. ఓకేనా, ఇది. సో నెక్స్ట్ మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే, ఇన్ ప్లాట్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్, అంటే సెంటిగ్రేడ్ని x-యాక్సిస్ మీద తీసుకొని ఫారెన్హీట్ y-యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏ స్లోప్ 9/5, బి వై ఇంటర్సెప్ట్ ఈజ్ 32, సి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ -160/9, డి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ 32, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ మరి చూడండి, ఫారెన్హీట్ x-యాక్సిస్ మీద సెంటిగ్రేడ్, y-యాక్సిస్ మీద ఫారెన్హీట్ తీసుకొని గ్రాఫ్ గీసాడు. మనందరికీ తెలుసు, ఏం తెలుసు అంటే, మనందరికీ ఏం తెలుసు అంటే రిలేషన్ తెలుసు. F-32/9 ఈజ్ ఈక్వల్ టు C/5 సెంటిగ్రేడ్కి ఫారెన్హీట్కి. సో ఇక్కడ మనకి F-32 ఈజ్ ఈక్వల్ టు 9C/5. మన F ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి, 9C/5 ప్లస్ 32. ఇది మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అంటే y-యాక్సిస్ మీద ఫారెన్హీట్ తీసుకున్నాడు, x-యాక్సిస్ మీద మనకి సెంటిగ్రేడ్ తీసుకున్నాడు. ఇది ఏ మోడల్లో ఉంది, ఏ ఈక్వేషన్ మోడల్లో ఉంది, ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c మోడల్లో ఉంది. m అంటే ఏంటి, స్లోప్, x ప్లస్ c ఉంది. ఇదేంటిది, y ఇంటర్సెప్ట్, ఇదేంటిది y ఇంటర్సెప్ట్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు m అంటే ఏంటి, స్లోప్ ఎంత 9/5. సో కాబట్టి స్లోప్ ఎంత అంటే 9/5. కాబట్టి చూడండి, ఇక్కడ స్లోప్ 9/5 కరెక్టే, స్లోప్ 9/5 కరెక్టే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ 0 పెట్టండి. c ఈజ్ ఈక్వల్ 0 పెడితే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ c 0 పెట్టామనుకో, y ఈజ్ ఈక్వల్ 32. అంటే y ఇంటర్సెప్ట్ 32 అంటే ఇట్లా వస్తుంది గ్రాఫ్, ఇది గ్రాఫ్, ఇది 32. ఓకేనా, y ఇంటర్సెప్ట్ 32 వచ్చింది, రైట్. అది రెండోది కూడా కరెక్టే. ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలమ్మా, ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y బదులు 0 పెట్టండి. పుట్ f ఈజ్ ఈక్వల్ 0, f ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇది. ఓకేనా, 0 పెడితే ఏమవుతుంది, ఇక్కడ -32 ఈజ్ ఈక్వల్ టు 9C/5. c ఈజ్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ -160/9, 532 అంతేగా, 160గా, అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 160/9 మైనస్. కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ కూడా ఎంత అవుతుంది, -160/9. అంటే ఏ కరెక్టు, బి కరెక్టు, సి కరెక్టు, ఏ కరెక్టు, బి కరెక్టు, సి కరెక్టు. ఇన్కరెక్ట్ ఏదన్నాడు, డి, ఇది కరెక్ట్ ఆన్సర్, డి. ఎక్స్ ఇంటర్సెప్ట్ 32 అన్నాడు, రాంగ్గా. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంతా -160/9. అవర్ ఆప్షన్ ఈజ్ డి. ఇది థర్మామీటర్స్ మీద మనకి డిఫరెంట్ మోడల్స్లో ప్రాబ్లమ్స్ ఇవి చేసుకుంటే చాలు. మోడల్స్ బేసిక్స్, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇవి చేసుకుంటే చాలు మనకి. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్
ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పటికి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అయిపోయింది, థర్మామీటర్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్, దీని తర్వాత హీట్ ట్రాన్స్ఫర్. కాబట్టి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒక పెద్ద చాప్టర్ ఇది. ఓకేనా, రైట్.